ఈ వీడియోలో నేను చెప్పబోయేది మనం రోజు తినే పల్లీల ద్వారా డైమండ్స్ ఎలా తయారు చేస్తారో చెప్పబోతున్నాను. మరియు కేవలం ఆడదమ్ములు మాత్రమే మనుషులని కరుస్తాయంట దాని గురించి చెప్పబోతున్నాను. మరియు ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోని చెప్పబోతున్నాను. ఈ వీడియో అయిపోగల మీద ఒకటి రియాక్షన్. నేను చెప్పబోయే ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీకు స్పేస్కి వెళ్ళాలంటే ఒక కార్లో కూర్చొని స్ట్రైట్గా స్టీరింగ్ ఎటు తిప్పకుండా 100 km/h నడిపినట్లయితే కేవలం 1 గంటలో స్పేస్కి వెళ్ళొచ్చని ఫ్రెడ్ హోయ్లీ చెప్పారు. కానీ మీరు మాత్రం ట్రై చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనం సమ్మర్ సీజన్లో బయటికి వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ని యూజ్ చేస్తాం. దేనికంటే సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదమైన యూవీ రేస్ మన కంటి మీద పడవద్దని. అయితే మనందరికీ తెలిసే ఉంటుంది హిప్పోపోటమస్ గురించి. అయితే అది కూడా సన్ గ్లాసెస్ని యూజ్ చేస్తుంది. అది ఎలా అంటే దాని కళ్ళ మీద రెడ్డిష్ మరియు పింకిష్ ఉన్న ఒక లిక్విడ్ వస్తుంది. అది సేమ్ చూడడానికి బ్లడ్ లాగా కనిపిస్తుంది. అయితే ఆ లిక్విడ్ హిప్పోపోటమస్కి సన్ గ్లాసెస్ లాగా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రతిరోజు మనల్ని దోమలు కరుస్తూనే ఉంటాయి. అయితే ఆ దోమలు కూడా ఆడదోమలు మాత్రమే మనుషులని కరుస్తాయని ఈ రిపోర్ట్ ద్వారా తెలిసింది. మనం రోజు ఎలా అయితే ఫుడ్ని తీసుకుంటామో అలాగే దోమలు కూడా మన బాడీ నుంచి బ్లడ్ని తాగుతాయి. అయితే మగదోమలు మాత్రం మనుషులని కరవు. దేనికంటే దానికి మన స్కిన్ నుంచి బ్లడ్ని తీసుకోవడం రాదు కాబట్టి. అలా అవి ఫ్లవర్స్ నుంచి వచ్చే షుగర్ని తీసుకుంటూ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4, స్నేల్స్ అంటే నత్తలు. అవి మనకి వర్షాలు పడేటప్పుడు చాలా కనబడతాయి. అయితే మనకి జనరల్గా కనబడే నత్తలకైతే 14,000 పళ్ళు అంటే టీత్ ఉంటాయి. మరియు కొన్నిటికైతే 20,000 పళ్ళు ఉంటాయి. మరియు కొన్ని నీళ్ళల్లో ఉండే నత్తల్ని లింపెట్స్ అని పిలుస్తారు. అయితే దాని బాడీ మీద ఉండే షెల్ టైటానియం కంటే స్ట్రాంగర్ అంట. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇదే లాస్ట్ ఫ్యాక్ట్. పల్లీల నుంచి డైమండ్స్గా ఎలా మార్చాలని చెప్పబోతున్నాను. డాన్ ఫ్రోస్ట్ అనే అతను జర్మనీ నుంచి మొదటగా ఈ ఎక్స్పెరిమెంట్ని చేశాడు. ఫస్ట్ ఒక వేడిగా ఉన్న బొగ్గుని తీసుకొని పీనట్ బటర్ అంటే పల్లీల వెన్న కూడా అంటారు దాంట్లో ముంచిన తర్వాత ఆ బొగ్గుని తగినంత వేడికి మరియు ప్రెషర్కి 3 వారాల దాకా పెట్టాడు. దాంతో ఒక డైమండ్ తయారైంది. దాని సైజ్ 3 మిల్లీమీటర్లు. అది 0.25 క్యారెట్ డైమండ్ కంటే తక్కువైనది. తర్వాత డాన్ ఫ్రోస్ట్ ఇలా చెప్పాడు, ఈ పద్ధతిలో వజ్రాలు తయారు చేయడం కొంచెం ప్రమాదంతో కూడినదని చెప్పాడు.